ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. సాయంత్రం 4 గంటల నుంచి మైక్లు బంద్ అయ్యాయి. సోమవారం ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ జరగనుంది. మొత్తం 600 కేంద్రాల్లో పోలింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. 4,61,806 మంది పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ తరపున చింతపండు నవీన్, బీజేపీ తరపున గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిలు బరిలో ఉన్నారు. ఇక మరిన్ని డీటెయిల్స్ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వరంగల్ నుంచి రాము, ఇక రవికాంత్ అండ్ ఖమ్మం నుంచి సాంబా రెడీగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. రాము, మమతా, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం, వరంగల్ సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సంబంధించి సర్వం సిద్ధమైంది. ఈరోజు 4 గంటల వరకు కూడా పోలింగ్ అంతా కూడా ఏదైతే ప్రచార గడువు ముగిసింది. ఈ నియోజకవర్గానికి సంబంధించి రిటర్నింగ్ అధికారిగా నల్గొండ జిల్లా కలెక్టర్ హరిచంద్ర గారు వ్యవహరిస్తూ ఉన్నారు. 2021లో ఈ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున పల్లా రాజేశ్వరరెడ్డి ఘన విజయం సాధించారు. ఈ నియోజకవర్గం ఏర్పడ్డప్పటి నుంచి కూడా గత 4 దఫాలుగా బీఆర్ఎస్ పార్టీ విజయదుందుబి ముగిస్తూ వస్తూ ఉంది, విజయడంక ముగిస్తూ వస్తూ ఉంది. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా పల్లా రాజేశ్వరరెడ్డి ఘన విజయం సాధించారు. ఆయన జనగామ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఈ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఎన్నికల సంఘం ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహిస్తూ ఉంది. ఈ నెల నుంచి దాదాపు 3 వారాలుగా ప్రచారం అంతా కూడా జోరుగా నిర్వహించారు. ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు ప్రచార గడువు ముగిసింది. ఇక పోలింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేయడం జరిగింది. ఈ 3 ఉమ్మడి జిల్లాలు, 12 విభజించబడిన జిల్లాలు, 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ ఎన్నిక జరుగుతుంది కాబట్టి భారీగా కసరత్తు చేశారు. 601 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో 4,61,000 మంది ఓటర్లు తమ ఓటును వినియోగించుకోబోతూ ఉన్నారు. ఇందులో 1,74,000 మంది మహిళా ఓటర్లు కాక 2,84,000 మంది పురుష ఓటర్లు కూడా ఈ ఎన్నికల్లో ఓటును వినియోగించుకోబోతూ ఉన్నారు. ఇప్పటికే ఎన్నికల సంఘం వారందరినీ కూడా గుర్తించి వారికి ఓటర్ స్లిప్లను కూడా పంపిణీ చేసింది. వారికి ఏదైతే ప్రాధాన్యత క్రమంలో ఓటుకు వినియోగించుకోవాలో ఆ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా వారికి అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. ఈ ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి 6 అధికారులు ఎక్కడికక్కడ కూడా పకడ్బందీగా ఏర్పాటు చేశారు. రేపు ఉదయాన్నే ఆయా జిల్లా కేంద్రాల్లో రిసెప్షన్ కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి పోలింగ్ సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని అంతా కూడా పంపిణీ చేసి రేపు సాయంత్రం 5 గంటల లోపు వీళ్ళందరూ కూడా వారికి కేటాయించినటువంటి పోలింగ్ కేంద్రాలకు చేరుకొని రాత్రి అక్కడే బస చేశారు. ఎల్లుండి ఉదయాన్నే పోలింగ్ ఏజెంట్లను నియమించుకొని సరిగ్గా 8 గంటలకు పోలింగ్ ప్రారంభించేలాగా పకడ్బందీగా ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. ఇక అన్ని ఎన్నికలాగా కాకుండా ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి ఒక ప్రాసెస్గా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే అన్ని ఎన్నికలు కూడా ఈవీఎంలతో జరుపుతూ ఉంటారు. కానీ ఈ ఎన్నిక మాత్రం బ్యాలెట్ పేపర్లతో జరుపుతూ ఉంటుంది ఎన్నికల సంఘం. ఎందుకంటే ఏదైతే రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ప్రకారం ఆయా ఓటర్లందరూ కూడా ఇక్కడ నిలబడ్డటువంటి అభ్యర్థులకు ప్రాధాన్యత క్రమంలో ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఇచ్చింది కాబట్టి మొదటి ప్రాధాన్యత, రెండవ ప్రాధాన్యత, మూడవ ప్రాధాన్యత ఇవాళ వరుసగా ఎంతమంది అభ్యర్థులు బరిలో ఉంటే వారందరికీ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి వెసులుబాటును రాజ్యాంగం కల్పించింది కాబట్టి దానికి అనుగుణంగా బ్యాలెట్ పేపర్ల ద్వారా ఈ ఎన్నికని నిర్వహిస్తూ ఉంది ఎన్నికల సంఘం. ఈ నియోజకవర్గానికి సంబంధించి 52 మంది బరిలో ఉన్నారు. ప్రధాన పార్టీలుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి విద్యావంతులు బిట్స్ పిలానీలో గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి రాకేష్ రెడ్డి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ పార్టీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. మిగతా వాళ్ళు చిన్న చితక పార్టీలతో పాటు స్వతంత్రులుగా బరిలో ఉన్నారు. 52 మంది బరిలో ఉన్నారు కాబట్టి 52 మంది సంబంధించినటువంటి ఫోటోలను అన్నింటినీ కూడా బ్యాలెట్ పేపర్ పైన ముద్రించి ఆ బ్యాలెట్ పేపర్ను తయారు చేయాలి కాబట్టి దాదాపు 10 పేజీల వరకు కూడా ఈ బ్యాలెట్ పేపర్ను ముద్రించారు. దాదాపు ఒక ఎక్కల బుక్ అంతగా ఈ బ్యాలెట్ పేపర్ ఉంది. ఈ ఏదైతే బ్యాలెట్ పేపర్ను ఉపయోగించుకొని ఓటర్లు లోపలికి వచ్చిన తర్వాత వారికి నచ్చినటువంటి అభ్యర్థికి ఫోటో ఎదురుగా ఒక గడి ఉంటుంది. వాళ్ళు ఇచ్చినటువంటి వయోలెట్ స్కెచ్తో మాత్రమే వారికి ప్రాధాన్యత క్రమంలో ఓటు హక్కు వేసే అవకాశం ఉంది కాబట్టి దానికి అనుగుణంగా ఓటర్లకు భారీగా అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఇక పోలింగ్ సంబంధించి మనం ఇదంతా కూడా చెప్పుకున్నాం. కానీ పోలింగ్ కంటే కూడా కౌంటింగ్ ప్రక్రియ చాలా సుదీర్ఘమైనటువంటి ప్రక్రియగా, అత్యంత ప్రాధాన్యత ఉన్నటువంటి ప్రక్రియగా మనం చెప్పుకోవాలి. గతంలో ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ అయితే 4 రోజుల పాటు కూడా చేశారు. ఈసారి కూడా 4,61,000 మంది ఓటర్లు ఉన్నారు కాబట్టి మినిమం 4 లక్షల ఓటర్లు పోలినట్టయితే ఈ 4 లక్షల ఓట్లను లెక్కించాలంటే మినిమం 4 రోజులు పడుతుందని కూడా ఎన్నికల సంఘం అధికారులు ఇప్పటికే నిర్ణయించారు. ఆ 4 రోజుల పాటు కూడా ఎక్కడ ఎలాంటి పొరపాట్లు జరగకుండా, ఎక్కడ ఎలాంటి చిన్న చిన్న తప్పులు కూడా జరగకుండా కౌంటింగ్ సిబ్బందికి పకడ్బందీగా అవగాహన కార్యక్రమాలు, శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఎల్లుండి ఈ ప్రక్రియ, పోలింగ్ ప్రక్రియ అంతా కూడా పూర్తయిన తర్వాత ఆయా నియోజకవర్గ కేంద్రాల్లోకి ఈ బ్యాలెట్ బాక్సులు అన్నీ కూడా చేరుకుంటాయి. అక్కడి నుంచి అవన్నీ కూడా నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి దుప్పలపల్లి వేర్ హౌసింగ్ గోడౌన్లో ఏర్పాటు చేసినటువంటి
ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్కు తరలించి జూన్ 5న కౌంటింగ్ నిర్వహించేలాగా పకడ్బందీగా ఏర్పాటు కూడా చేశారు. 100 టేబుల్లను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క టేబుల్కి కౌంటింగ్ సూపర్వైజర్, అసిస్టెంట్ సూపర్వైజర్, మరొక ముగ్గురిని కూడా నియమించడం జరిగింది. 4 రోజుల పాటు ఈ ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుంది కాబట్టి రౌండ్ ది క్లాక్ షిఫ్ట్ల వారీగా ఆ సిబ్బందిని కూడా ఇప్పటికే ర్యాండమేషన్ ద్వారా ఎన్నికల అధికారులు ఇప్పటికే సెలెక్ట్ చేయడం జరిగింది. వారందరూ కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పోలింగ్ ప్రక్రియ అంతా కూడా పూర్తయిన తర్వాత ఏదైతే పోల్ అయినటువంటి ఓట్లు ఉన్నాయో ఆ పోల్ అయినటువంటి ఓట్లలో ఏదైతే మొదటి ప్రాధాన్యత సంబంధించినటువంటి ఓట్లలో ఒక కోటా నిర్ణయిస్తారు. ఆ కోటా మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరైతే రీచ్ అవుతారో వారిని విజేతగా ఎన్నుకుంటారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎలాంటి ఫలితం రాకపోతే ఎలిమినేషన్ ప్రక్రియను ప్రారంభించి మొదటి ప్రాధాన్యత ఓట్లకు అనుబంధంగా రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించి విజేతను నిర్ణయించేలాగా కూడా ఇది ఒక సుదీర్ఘమైనటువంటి ప్రక్రియగా ఉంటుంది. కాబట్టి ఎన్నికల సంఘం అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. ఇక ఎల్లుండి 8 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. సాయంత్రం 4 గంటల వరకు కూడా పోలింగ్ ప్రక్రియ జరిపేలాగా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశారు. 34 అసెంబ్లీ నియోజకవర్గాలు, 3 ఉమ్మడి జిల్లాలు, 12 విభజింపబడినటువంటి జిల్లాలు, ఒక సుదీర్ఘమైనటువంటి ప్రక్రియ, 600 పోలింగ్ కేంద్రాలు కాబట్టి ఎక్కడెక్కడంటే ఇబ్బంది లేకుండా వెబ్కాస్టింగ్ ద్వారా కూడా ఈ పోలింగ్ ప్రక్రియను సజావుగా జరిగేలాగా రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. మొత్తంగా ప్రచార గడువు ముగిసింది. అతి ముఖ్యమైనటువంటి పోలింగ్ ఎల్లుండి ప్రారంభమవుతుంది. కౌంటింగ్ ప్రక్రియ వచ్చే నెల 25న ప్రారంభించేలాగా ఏర్పాట్లు కూడా సమాంతరంగా జరుగుతున్నాయి. మమత. రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.